నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ఎస్, గ్రేట్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా పేరు ఇక కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ఒక్కొక్కరు కబ్జా చేయాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. హైడ్రా అంతటి ఎక్కడెక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా ఒక్కసారిగా కూల్చేస్తున్నటువంటి హైడ్రా ఇప్పుడు ఇక కబ్జాదారులంతా కూడా చెరువులు కబ్జా చేయాలన్నా, నాలా కబ్జా చేయాలన్నా ఒక్కసారిగా ఉలికి పడుతున్నారు. అసలు హైడ్రా గురించి మాట్లాడదాం. ప్రతిపక్షాలు హైడ్రా కాదు ఇది హైడ్రామా అంటున్నారు. అధికార పార్టీలేమో మన తన అనే తేడా లేకుండా అన్ని అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. సో ప్రధానంగా హైడ్రా అనేది ఇవాళ హైదరాబాద్కే పరిమితం కాలే, యావత్తు తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా పేరు వినిపిస్తున్నది. మా జిల్లాలో కూడా హైడ్రా రావాలంటూ పెద్ద ఎత్తున తొలి వెలుగు కొన్ని కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో హైడ్రా గురించి ఏం చెప్తారు? హైదరాబాద్లో ఎట్లా పనిచేస్తుంది? ముఖ్యంగా నిజంగా ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, హైడ్రా టీం రంగనాథ్ గారికి, హెడ్కి అందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు. నిజంగా కూడా అందరు వెల్కమ్ చెప్తా ఉన్నారు. నిన్న చూసినాం హైదరాబాద్ మొత్తంలో చుట్టుపక్కల స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా, హౌస్ వైఫ్స్, తర్వాత పిల్లలు, స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని మాకు మద్దతుగా ర్యాలీ తీయడం జరుగుతోంది. వి థ్యాంక్ అందరికీ కూడా మరొకసారి. సో ఇది అవసరం, నీడ్ ఆఫ్ ద అవర్. అంటే ఎంత ప్రకృతి ఎంత విధ్వంసం గురైందనేది తెలుసు. ఎందుకంటే ఇంత వర్షం పడంగానే మొత్తం నాలాలు నిండిపోవడము, హైదరాబాద్లో వాటర్ రోడ్ల మీద పోలేని పరిస్థితి, గంటలు గంటలు ట్రాఫిక్ జామ్స్, ఇవన్నీ కూడా దానికి ఎందుకంటే కారణం ఇదే అనమాట. సో నీళ్ళు ఎక్కడ పోవాలన్నా తెలియక ఎట్లా పడితే అట్లా పోతే ఇదే జరుగుతుంది. నాలాలను మూసి వీళ్ళు, తర్వాత చెరువులలో అడ్డంగా, బఫర్ జోన్లలో ఇష్టం వచ్చినట్టు కడితే ఇదే జరుగుతుంది. పిల్లలందరూ కూడా, చిన్న పిల్లలు కూడా అప్పట్లో నాలాలలో పడి చనిపోయినాయి గుర్తుంది. పెద్ద పిల్లల స్కూటీలతో సహా కొట్టుకపోయిన రోజులు చూసినాం. సో అవన్నీ చూసుకుంటూ కూడా అందరూ కూడా బాధపడ్డారు. గత ప్రభుత్వం అయితే నిజంగా 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు ఇంకెక్కువ అయింది. 400 చెరువులు దాదాపు హైదరాబాద్లో ఉంటాయి. ఇప్పుడు మిగిలిన లాస్ట్కి వచ్చేసరికి 53 చెరువులు, అవి కూడా కుంటలు. అయితే అది నిజంగా కూడా కాపాడాలి. మనం ఒక అడుగు ముందుకేసిండ్రు. సో నిన్న ఏదైతే ఒక కట్టడం పెద్ద ప్రధాన వాళ్ళది మనిషిది కూల్చిన తర్వాత దీనికి చాలా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. సో అంటే నిజంగా కూడా హైడ్రా తన పని తను చేసుకోబోతుంది. ఏ కట్టడాలైనా సరే, ఎవరైనా సరే, మనుషులు ఎంతటి వారైనా సరే తన పరాభేదం లేకుండా చేస్తుందని చెప్పడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారు. వెరీ గుడ్ వన్స్ అగైన్. అండ్ మీరు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు డ్రామా వాళ్ళు అంటున్నారు అది ఇదని. ఆయనేమో హరీష్ రావు ఏమో ఇది హైడ్రామా అంటాడు, ఆయనేమో ఇది హైడ్రా కాదు అమీబా అంటాడు. వాళ్ళ చింటూ పింటూస్ అండ్ మీకు తెలిసి ఎవరో ఆమ్ కోటింగ్. సో హరీష్ రావు వచ్చి హైడ్రామా కాదు ఇది రాజకీయ డ్రామా, అసలే కాదు, రాజకీయ లబ్ధి కోసం అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన మాకు, ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. మేము అనుకున్న కాడికి అన్ని 6 గ్యారెంటీలు అమలు చేస్తూ చక్కగా ముందుకు పోతా ఉన్నాం. సో వై దిస్ అనేది కొత్తగా మనం చేయాలి కదా. అంటే వదిలేద్దామా ఇక్కడికి అంటే మీరు మీ వైఖరి చెప్పమని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ. అంటే వ్యతిరేకమా మీరు? అంటే ఇది చేయొద్దా, ఈ పనులు చేయొద్దా? అన్యాక్రాంతమైన భూములు మళ్ళీ తిరిగి 43 ఎకరాలు రికవర్ చేసినాం ఆల్రెడీ, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ ఇన్ హైదరాబాద్. అంటే 100 కోట్లకు ఒక్కొక్కటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కన్వెన్షనే ఉందనుకో, దాదాపు 4 ఎకరాలను కబ్జా పెట్టి కట్టింది. ఇలా అది రికవర్ చేస్తే ప్రభుత్వానికి 400 కోట్లు 500 కోట్ల లాభమే కదా. అంటే పైసల వర్గంగా ఇంకా వెలకట్టలేంది ఏంటంటే చెరువు తన నిజంగా కూడా మళ్ళీ తన సుందరీకరణం చేసుకుంటుంది. సొంతంగా తన ఏరియాని తను బిల్డప్ చేసుకొని నీళ్లు నిలుపుకునేదానికి అవకాశం ఉంటుంది. సో గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి, చుట్టుపక్కల బోర్ల నీళ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అది అంటే ఫైనాన్షియల్ ఎంతసేపు పైసలలో కూడా మాట్లాడకుంటే కూడా పర్యావరణానికి చాలా పెద్ద. అట్లనే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర. సూరారం చెరువు, తర్వాత బతుకమ్మ కుంట, నాదం చెరువు, మనం మాట్లాడుకుంటే ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా ఆయన అమీబా అంటాడు. అమీబాలు తయారు చేసింది మీరు. ఎందుకంటే ఆ FTL ల్యాండ్స్లలో ఫర్ ఎగ్జాంపుల్ నీది జన్వాడ ఫామ్ హౌస్ అనుకుందాం. సో నాది కాదని ఎంత గగ్గోలు పెట్టినా నీది కాకుండా పోతుంది. ప్రజలందరూ పోదు, నీది కాకుండా పోదు. ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. అందరికీ తెలుసు ఎవరు ఆ సత్యం రామలింగరాజు, ఆయన కొడుకు ఎవరు, ఆయన కోడలు దీపిక ఎవరు, ఆమెకు KTRకి ఏంది రిలేషను, అందులో జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్లు ఎగరేస్తే పరిణితి చోప్రా ఎవరు, అందరికీ తెలుసు. అందులో ఏం జరిగింది అనేది మొత్తం జగమెరిగిన సత్యం. అది నాది కాదని నువ్వు అన్నప్పుడు నువ్వెందుకు పోయినావు కోర్టుకు అనేది కూడా అన్ని ప్రశ్నలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో ఎందుకు అరెస్ట్ చేసినావు, అట్లాంటివి కూడా అన్ని వచ్చినాయి. సో అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ అది హైడ్రానా అమీబానా అని మాట్లాడితే బుద్ధి ఉందా అసలు మీకు అని మేము అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షాలు నిజంగా హైడ్రాకు భయపడుతున్నాయి, అధికార కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నాయి. వాళ్ళకి నిజంగా అదే అట్లా భయపడే అధికార కాంగ్రెస్ పార్టీకి హైడ్రాకు రెండింటికి భయపడే వాళ్ళు ఇవాళ ఏం చేయలేక మాట్లాడుతున్నారు. ఇవాళ అమీబా అంటే ఏంటంటే చెరువులు ఆ FTL ల్యాండ్లలో వాళ్ళు ఆడ కట్టిన వాళ్ళ వ్యర్థాలను చెరువులలో వదిలితే అవి ప్రాణాంతక వైరస్లే తయారైతాయి. అమీబా లాంటి వైరస్లు, బ్రెయిన్ ఈటర్స్ అవి. సో అట్లాంటి దాన్ని మేము ఇలా హైడ్రా తీసుకొచ్చి శుద్ధి చేస్తున్నాం.
మీరు రెండు రకాలుగా అనుకోండి. హైడ్రా అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ దిస్ ల్యాండ్ అసెట్స్ అనుకోండి, లేదా మీరు హైడ్రా అనే జంతువు ఏమంటారు అమీబా కాదు వేరే రెండు. హైడ్రా అనేది అది ఒక జీవజాలమే, అది కూడా నీళ్ళని శుద్ధి చేస్తుంది అది. సో అమీబా అనేది ఒక వైరస్, అదేంటంటే మనుషులను చంపేస్తుంది అది. సో అట్లాంటిది రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. మీరు చేసిన విధ్వంసాన్ని ఇవాళ మేము కిల్ చేసి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మీరు డెఫినెట్గా మీకు భయం ఉంది, మీరు భయపడ్డా బతిమిలాడినా కాలు పట్టుకున్నా ఇడిచి పెట్టేదే లేదు. ఎవరు తప్పు చేసినా సరే, అది నేనైనా మీరైనా ఎవరైనా ఒకటే అని చెప్పిండ్రు, అదే జరుగుతుంది. అంటే మరోవైపు పల్లా రాజేశ్వర రెడ్డి కానీ మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీలు కూడా అక్రమ కట్టడాలు ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి, ప్రజల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. సో దాని మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా పల్లా రాజేశ్వర యూనివర్సిటీలు కూడా? ఇప్పుడు నేను అదే చెప్పిన, ఏదైనా సరే ఎవరైనా సరే, అది పల్లారెడ్డి కానీ మల్లారెడ్డి కానీ, ఎగ్జాంపుల్ మల్లారెడ్డి అనుకుందాం, సూరారం చెరువు మొత్తం అసలు కనిపించదు ఇప్పుడు నీకు వాళ్ళు చూస్తే. అంత పెద్ద చెరువును ఇవాళ మెడికల్ కాలేజు, హాస్పిటల్, హాస్టల్స్ 16 హాస్టల్స్ ఉన్నాయి, టాలెస్ట్ బిల్డింగ్స్, అవన్నీ ఎట్లా కట్టిండు? అన్నిటి కూడా పర్మిషన్స్ తీస్తే G+2 G+3 పర్మిషన్ వేసి ఉంటాడు. 6-7 ఫ్లోర్లు కట్టిండు. అంటే ఇష్టం వచ్చినట్టు చెరువులను కుంటలను విధ్వంసం చేసి భూమి కనబడితే చాలైనా, లేకపోతే నేను పాలమ్మినా పూలమ్మినా అంటే మేము కూడా అదే పాలమ్మినాము, అవే కూరగాయలు అమ్మినాం, మరి మనం ఈడనే ఉన్నాము. మల్లారెడ్డి ఎక్కడికో ఎట్లా వెళ్ళిపోయిండు, ఇలా 600 ఎకరాలకు ఆయనకు రైతు బందే ఎట్లా పడ్డది, ఆయన చెప్తాడు కదా నేను 100 కోట్లు ఎత్తుకుంటా, నీకు ఎట్లా వస్తాయి అవన్నీ, ఏడికేళ్ళు వచ్చినాయి, మరి అదేదో మాకు కూడా చెప్పును. అంటే నువ్వు చేసింది ఏంటంటే కబ్జాలు మొత్తము, ఎక్కడ అందిన కాడ జాగా ఖాళీ జాగా కనబడితే నువ్వు బోర్డు వేసేసినావు, నువ్వు అన్ని కట్టినావు కాలేజీలు. ఇవాళ సన్నాయి నొక్కులు ఎట్లా మాట్లాడతాడు ఆయన పల్లారాజేశ్వర రెడ్డి, పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు, అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది, నువ్వు ఇప్పుడు కడుతున్నావు, ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్. కాంగ్రెస్ వ్యక్తిగతంగా దాడి చేస్తుంది పల్లారాజేశ్వర రెడ్డి మీద అని ఆయన ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు. నిజంగా వ్యక్తిగత కక్షపూరితంగానే హైడ్రా ముందుకు పోతుంది. ఒకటి చూడాలి, ఇప్పుడు నాగార్జున అయితే హీఈస్ నాట్ ఇన్ టు పాలిటిక్స్ కదా, వ్యక్తిగత కక్ష ఆయనకి ఏముంటది? ఇప్పుడు పాలోళ్ళ పగోళ్ళ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నాగార్జున గారికి ఏమైనా ఉందా? వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఏమన్నా వాళ్ళే తీసుకొచ్చి ఆయన మీద కంప్లైంట్ చేయగానే వాళ్ళు కొట్టేస్తామనగానే నాగార్జున పోయి కలిసిండు, మళ్ళీ నెక్స్ట్ ఆయన కోడలు తోలిండు, ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఇవాళ తెలంగాణ ఆడపడుచుల ఆత్మ ఎంత క్షోభించింది ఆ టైంలో. నీకు ఎవరు దిక్కు లేనట్టు నీకు సమంతాలు వాళ్ళే కావాలన్నా మీకు? మేమందరం ఇక్కడ తెలంగాణ ఆడపడుచులు అందరు లేరా ఇవాళ? సో అవన్నీ అట్లనే ఇవన్నీ తగిలినాయి మీకు, ఈ శాపాలు ఈ పాపాలన్నీ తగిలే ఇవాళ ఈ రీతిలో తయారైండ్రు. పల్లారెడ్డిని కోర్టు చేయలేదు, మేము మల్లారెడ్డిని అనలేదు, ఎన్కన్వెన్షన్ అది విరుద్ధంగా కట్టిండ్రు, FTLలో ఉంది అని చెప్పి కొట్టేసిన తర్వాత వాళ్ళందరూ ఎప్పటి నుంచో లోక్ అదాలత్లకు పోయిండ్రు, అన్ని చేసిండ్రు. మొత్తం అన్ని చూసిన తర్వాతనే వచ్చిన కంప్లైంట్స్ చూసుకొని 24 గంటలలో ఇవాళ మనం తేల్చాలి అనేది పెట్టుకున్నారు. కాబట్టి అది చట్టవిరుద్ధంగా ఉంది అని చెప్పేసి కొట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి వీళ్ళు మేము పోతాం కోర్టుకు అది అంటే ఎందుకంత ఉలికిపాటు? నువ్వు నిజంగానే నికార్సైన సత్యహరిశ్చంద్రుని తమ్ముడివే అయితే, వినండి పల్లారాజేశ్వర రెడ్డి గారు, సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడివే అయితే నీకు ఎందుకంత బాధ అవుతుంది? నీదేం కొట్టరు కదా, నీకు తెలుసు. నువ్వు నీలిమా ఇన్స్టిట్యూట్ దగ్గర, తర్వాత నీ CVSR ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర గేట్ దగ్గర ఆడి నుంచి ఈడి దాకా చెరువు కొమ్ము 2 ఎకరాలు కబ్జా పెట్టినావని నీకు తెలియదా? సో తెలుసు. ప్లస్ అక్రమ లేఅవుట్లను కొనుక్కొని ఇవ్వాలా, యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది అనేది తెలియదా? ఎందుకు గగ్గోలంతా సొంతంగా మీరు పనులాపి మీరే కొట్టేసుకుంటారా? ఇజ్జత్ ఉంటుంది ప్రజలల్లో. లేదంటే ఆల్రెడీ మొన్న మీ పార్టీ పోయింది, నేను ఒక్కడి సాగుదప్పి కన్నులొట్ట పోయినట్టు గెలిచినట్టున్నావు, రేపు పొద్దున నువ్వు కూడా ఓడిపోతావు, అది కూడా రాసి పెట్టుకో. ఓవైసీకి సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షన్ కూడా చెరువులో ఉందన్నట్టుంది ఒకటి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఒకవేళ అటువంటిది హైడ్రా దృష్టి కానీ మీ సర్కార్ దృష్టికి వస్తే ఓవైసీ బిల్డింగ్ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే అని చెప్పినాం ఇందాక. వాళ్ళు అంటారు మళ్ళా ఓవైసీ మాట్లాడుతూ గవర్నమెంట్ కొడతారా అది కొడతారా. ఇందాక గౌరవ కోదండరెడ్డి గారు చెప్పినప్పుడు, హుడా చైర్మన్ ఉన్నప్పుడు, అంజయ్ గారు ఉన్నప్పుడు, అది బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్లో కట్టినాయి అక్కడ అని చెప్పి, అది హుసేన్ సాగర్ను పరిరక్షించడానికి. ఒకటి చెప్తా, ఒకటి ఫస్ట్లో మనం చిన్నగా ఉన్నప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు, మనం పుట్టనప్పుడు హుసేన్ సాగర్ జలాశయాలను వాళ్ళు ఏంటంటే తాగునీరుకు వాడినరు. అప్పుడు ఏమైంది, ఫ్యూచర్ను ఆలోచించి సదర్ నవాబులు ఏదైతుందో సరిపోవు ఫ్యూచర్లో అని చెప్పి తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 జంట జలాశయాలు కట్టిండ్రు హైదరాబాద్కు, జంట నగరాలకు. అప్పుడు సైబరాబాద్ లేదు. సో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఏవైతున్నాయో దాహార్తిని తీర్చడానికి మోర్ దెన్ ఎనఫ్ సరిపోతుండే. తర్వాత సైబరాబాద్ అయింది. ఇప్పుడు రాబోయే రోజులలో ఇంకోటి అంటున్నాము. ఏదైనా జరగచ్చు. అట్లాంటి టైంలో పెరుగుతున్న వాటికి అవసరాలకు దాహార్తిని తీర్చకుండా ఇవాళ నువ్వు గోదావరి నీళ్ళని తీసుకొస్తా, కృష్ణా నీళ్ళని తీసుకొస్తా, ఇటు ఉన్నాయి కాపాడుకుంటే అన్ని కూడా గొలుసు కట్టు చెరువులు మొత్తం కూడా. ఓ చెరువు నిండితే ఓదానిలో పోతే అన్ని కూడా తాగునీటికి అనువైన చెరువులే, నీళ్ళే.
ఆయనే ఉల్టా చెప్తాడు. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన నేను కొబ్బరి నీళ్ళలాగా తయారు చేస్తా, హుస్సేన్ సాగర్ నీళ్ళని తాగడానికి వాడదామంటాడు. మరి ఇదే ఓవైసీ అప్పుడెందుకు సైలెంట్గా ఉన్నాడు? సో నేను అదే చెప్తున్నా, ఆ ఓవైసీ దానిలలో కాలేజీలు ఉన్నా, ఆ చెరువుల మధ్యలో ఉన్న FTL ఉన్నా, బఫర్ డెఫినెట్గా ఎవరు కూడా అతీతులు గారు. మేమేం వాళ్ళతోనేం అంటగాగలేదు. అందరు అడుగుతా ఉంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అడుగుతుండ్రు ఇలా ఓవైసీ వాళ్ళు మీతో అనైతిక పొత్తులు వాళ్ళు పెట్టుకున్నారు అంటే బయట ప్రపంచానికి పొత్తులాగా ఉండదు అది. సో మేమేం ప్రీ అలయన్స్లో లేం వాళ్ళతో, పోస్ట్ అలయన్స్లో లేం మేము వాళ్ళతో, ఓవైసీలతో. ఎవడైనా ఒకటే ఉన్నప్పటికీ కూడా చెప్పింది కదా, నా సొంత మంత్రివర్గంలో మంత్రులు ఉన్నా, నా ఇంటి వాళ్ళు ఉన్నా, ఎవరున్నా సరే వదిలేదు లేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో ఇంకా వాళ్ళు ఓవైసీ పెద్ద దిగచ్చిండా? ఎవరు కాదు, ఎవరిదైనా ఒకటే, తప్పు చేస్తే తప్పించుకోలేరు హైడ్రా నుంచి కానీ ఈ ప్రభుత్వం నుంచి కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది షార్ట్ అండ్ స్వీట్గా భవానీ రెడ్డి గారు అసలు హైడ్రా ఎట్లా పనిచేస్తుంది, హైడ్రా ముందు ఏం చేయబోతుంది, ఎవరిని వదిలిపెట్టదు, తన మన అనే భేదం చూడకుండా ముందుకు పోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక ఓవైసీ అయినా ఇంకెవరైనా ఖచ్చితంగా బుల్డోజర్లు పోవాల్సిందే, అక్రమ కట్టడాలు ఉంటే కూల్చాల్సిందే అంటూ భవానీ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం హైడ్రా ఇంకెక్కడ దాకా వెళ్తుంది, ఇంకేం చేయబోతున్నారు అది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.